ఈరోజు చాలామంది ప్రార్థన చేస్తున్నారు, జవాబు రాలేదని విశ్వాసాన్ని కోల్పోతున్నారు. ఇంకా అంతే, ప్రార్థన చేశాను ఏం జరగల, దేవుని నమ్మాను ఏం జరగల. కారణం ఏంటంటే అపవాది ఎంతో మందిని మోసపరుస్తున్నాడు. యేసు ప్రభు కూడా ఈ మాట చెప్తాడు, మత్తయి సువార్త 24:4 చూస్తే, మీరు జాగ్రత్త పడండి, ఎవరు మిమ్మల్ని మోసపరచుకున్నట్లుగా జాగ్రత్త పడండి. ఇదిగో అక్కడున్నాడు మెస్సయ్య, ఇదిగో ఇక్కడున్నాడు, నమ్మద్దు. దేవుని వాక్యం చూస్తున్నాము, ఏ ఆత్మ ఏదో పరీక్షించి తెలుసుకో. ఈరోజు పరీక్షిస్తానికి నీకు దేవుని వాక్యం ఎరుగున్నావా? నీవు దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకున్నావా? ఈరోజు ఎక్కడ చూసినా ఆచారమే కనబడుతుంది, చచ్చిన క్రియలే కనబడుతుంది, పరిశుద్ధాత్మ శక్తి కనబడతలే, పరిశుద్ధాత్మ కార్యములు కనబడతలే. దేవుని వాక్యం చూసినప్పుడు అనేక మంది మోసపరచబడతారంట. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, పరిశుద్ధాత్మ ద్వారా నడపబడుతున్నావా, మోసపరచబడుతున్నావా? పరిశుద్ధాత్మ ద్వారా బోధించబడుతున్నావా, చచ్చిన స్థితిలో ఉన్నావా? ఏది సత్యము ఏది అబద్ధము గ్రహించుతున్నావా?